తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో ఉన్న పాత, కొత్త మండల కేంద్రాల్లోని అన్నింటిలో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ఆధార్ నమోదు, చిరునామా మార్పులు, ఇతర అప్డేట్ల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లే ప్రజల ప్రయాణ ఖర్చులు, అలానే సమయం ఆదా కానున్నాయి. ఈ సేవలను విస్తరించేందుకు మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 551 ఆధార్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాల ఏర్పాటుతో వాటి సంఖ్య 768కి పెరగనుంది. దీని ద్వారా ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక ఆధార్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. నిర్వాహకులకు ఇప్పటికే అత్యాధునిక ల్యాప్టాప్లు, ఐరిస్ స్కానర్లు, బయోమెట్రిక్ పరికరాలతో కూడిన కొత్త ఆధార్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం సుమారు 4 నెలల క్రితం ఒక్కో నిర్వాహకుడి నుంచి మీ సేవ 1.5 లక్షల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ స్వీకరించింది. అయితే కొత్త వ్యవస్థకు మారుతున్న క్రమంలో పాత విధానాన్ని నిలిపివేయడంతో గత గురువారం నుంచి కొన్ని జిల్లాల్లో ఆధార్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొత్త పరికరాలను అప్డేట్ చేయడంలో కొందరు నిర్వాహకులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరికి ఇంకా కొత్త ఐడీలు జారీ కాలేదు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి డిసెంబర్ 1 నాటికి అన్ని కేంద్రాల సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.